నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. అసెంబ్లీ ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎందుకు వాళ్ళు వెళ్తే బాగుంటుంది అనేటువంటి అంశం మీద వీడియో చేయమని కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు మార్నింగ్ జూమ్ కాల్ వాళ్ళతో పాల్గొనడం జరిగింది. అందులో టీడీపీకి సంబంధించినటువంటి సోదరులు కొన్ని ప్రశ్నలు అడిగారు, వైకాపా పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు, బీజేపీ మద్దతుదారులు, జనసేన వారు ఎటుకుడి ఉంటారు, ఆర్గనైజ్ చేసినటువంటి వారు వాళ్ళే. సో న్యూయార్క్ కేంద్రంగా మిత్రులు కొంతమంది అది చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అసెంబ్లీ కళ్యాణ్, దాని గురించి ఏదన్నా మీరు ప్రాపర్ వీడియోలో మాట్లాడండి అన్న, నేను కొంచెం కోర్ట్ అవర్స్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. సరే, వ్యక్తిగతంగా మన విభేదాలు, మన అభిరుచులు, మన ఆలోచనలు, మన ఆశయాలు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలు కొంతమేరకు ఆదరణ ఇచ్చారు అన్నప్పుడు మనకు తెలిసి పరిశీలనాత్మకంగా మనం గమనించినటువంటి కొంత మంచిని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సూటిగా మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, పార్టీల పరంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, మేనిఫెస్టోల పరంగా ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటారు, ఎవరికి అత్యధికమైనటువంటి సీట్లు కట్టబెట్టాలనుకుంటారు అనేటువంటిది ప్రజాక్షేత్రంలో అది వారి నిర్ణయం. నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలవాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. తద్వారా ఏమవుతుంది అంటే డెమోక్రాటిక్ ఈక్విలిబ్రియం అనేటువంటిది అసెంబ్లీలో మెయింటైన్ అవుతుంది. గమనించండి, నేనే చెప్పక్కల్లా, జస్ట్ నేను మీకు జ్ఞప్తికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఆ డెమోక్రటిక్ ఈక్విలిబ్రియం అనేటువంటిది మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా కూడా సమంజసమైనటువంటి స్థాయిలో తమ ప్రత్యర్థులు కూడా అసెంబ్లీకి రావాలని కోరుకోవాలి. గతంలో అలాంటి ఆనవాయితీ ఉండేది. గతంలో చాలా పెద్ద నాయకులు సైతం బలమైనటువంటి తమ ప్రత్యర్థులు అసెంబ్లీకి రావాలి అనుకునేవారు. తద్వారా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయాల పట్ల, అసెంబ్లీ వ్యవస్థ పట్ల కూడా ఆ గౌరవం అనేటువంటిది కొనసాగుతుంది అని నమ్మేవారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తిని అజాత శత్రువుగా కాంగ్రెస్లో ఉండేటువంటి వ్యక్తులు సైతం కొనియాడడానికి కారణంగా మరి మనం చెప్పుకుంటా పోతే ఎన్నో రాజకీయ పార్టీల్లో అటువంటి ఉద్దండులు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన కానీ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వారికి ఉండడానికి కారణం వారి వారి వ్యక్తిత్వం, అలాగే అసెంబ్లీలో వారు కనబరిచేటువంటి నైపుణ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. వంగా గీత గారికి అక్కడ ఎమ్మెల్యే కింద కాకపోతే వేరే అవకాశం దొరుకుతుంది. అవును, నాకు అభ్యంతరం ఉన్నది. వర్మ అనేటువంటి వ్యక్తితో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతైనా రోజు రచ్చకెక్కాలా అంటే దానికి సంబంధించి జనసేన పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ నాయకులు కూడా కసరత్తు చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఏ నియోజకవర్గం ఎవరి సొత్తు కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేవనెత్తేటువంటి అంశాలకు సంబంధించి గుర్తింపు రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం చర్చ లేవనెత్తగలిగేటువంటి కరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరో అవునన్నా ఎవరో కాదన్నా ఓ చోట ఆయన నుంచున్నాడు అంటే 100 రూపాయలు పంచిపెట్టకుండా 1,00,000 మందిని పోగేయగలిగేటువంటి జనాకర్షణ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏ మాదిరి ఉన్నా అట్లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాం వల్ల అసెంబ్లీకి వన్నీ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకి సరైనటువంటి సమయంలో ఆయన వాగ్దాటి, ఆయన గొంతుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజల అటువంటి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచనావంతంగా నేను మిగతా నియోజకవర్గాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అంటే నాకు అప్పగించిన బాధ్యతలు భుజానికి ఎత్తుకోవడం మానేశాను. తద్వారా నేను డిఫరెంట్ టాపిక్ ఆల్రెడీ కదా. కాబట్టి మిగతా నియోజకవర్గాల గురించి నాకు అనవసరమైన విషయం. ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా పరిశీలించండి. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి వెళ్ళడం వల్ల యువకుడు, చాలా టాలెస్ట్ లీడర్కి, దేశంలో సంబంధించి టాలెస్ట్ లీడర్కి, చంద్రబాబు నాయుడు గారికి తనయుడు, అతను రాజకీయంగా పురోగతి చెందితే కొన్ని విషయాలు నేను అతన్ని విభేదిస్తూనే ఉన్నాను. ఆ రెడ్ బుక్ అనేటువంటిది కార్యకర్తల్లో భరోసా నింపడానికి తప్ప
మనం పొలిటికల్గా బాగా షైన్ అవుతున్నప్పుడు మెల్లో డౌన్ అవడం అనేటువంటిది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఓకల్గా చెప్పరో, సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టరో, హుందాగా రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటారో వాళ్ళ సెగ్మెంట్ చాలా ప్రమాదం. అటువంటి సెగ్మెంట్ని ఆకట్టుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి 2 ఎలక్షన్లు పట్టింది అని టీడీపీ పెద్దల నుంచి నేను విన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నోరు ఎందుకు ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకుంటూ ఉంటాడో మాట్లాడాలంటే దే నో ఇట్. దే నో దిస్ ఆర్ట్ ఆఫ్ కీపింగ్ సైలెంట్, టాకింగ్ అట్ టైమ్స్ వైలెంట్, అగైన్ మెలోయింగ్ డౌన్ అండ్ అగైన్ మేకింగ్ పీపుల్ టు థింక్ ఆన్ ఇట్. సో మనం ఆలోచన చేస్తే నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి కూడా ఎమ్మెల్యే స్థాయికి తనను మలుచుకున్నాడు, ఆ స్టేచర్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు విషయంలో కూడా మనస్ఫూర్తిగా పరిశీలించాలని నేను నిత్యం పూజించేటువంటి శివుడు పాదాల సాక్షిగా, ఇందులో వేరే అంబిగ్విటీ లేదు, మనస్ఫూర్తిగా ఈ ముగ్గురిని పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు ఎటుగుడి కుప్పంలో గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా పిఠాపురంలో నేను తీసుకున్నటువంటి సర్వేల కాడికి చాలా పాజిటివ్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవాలి. అలా మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే 21 నియోజకవర్గాల్లో జనసేన వరకు పోటీ చేస్తున్నారో, నేను కూటమి గురించి నా వ్యక్తిగత అభిప్రాయాలు నాకు ఉన్నాయి కాబట్టి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, రాజానగరం, తాడేపల్లిగూడెం, వైజాగ్ సౌత్, అనకాపల్లి, పెందుర్తి, తిరుపతి, నిడదవోలు, భీమవరం, యల్లమంచిలి, నరసాపురం, ఉంగుటూరు, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, తెనాలి, రాజోలు, పీగన్నవరం, పోలవరం, అవినిగడ్డ, రైల్వే కోడూరు, పాలకొండ ఈ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల్ని, ఈ 21 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఎంత ఎక్కువ మందిని గెలిపించుకుంటే తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాలకి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ వ్యక్తులుగా మనకు ఆ పార్టీల్లో సముచిత స్థానం లభించినా లభించకపోయినా ఒక ఎజెండా మనం మర్చిపోకూడదు. ద మోర్ ది పొలిటికల్ పార్టిసిపేషన్ ఈస్, నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను, బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నటువంటిది కూడా ఈ అంశమే. నేను అభ్యర్థి ఆధారిత రాజకీయాన్ని ఎప్పుడు ఇష్టపడతానో దాన్నే నేను ప్రజల్లో ఉంచాలి అనుకుంటాను. ఎంబ్లం ఆధారిత రాజకీయం మీద నేను కాదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బీబీసీకి స్వయంగా మహానుభావుడు అయినటువంటి అంబేద్కర్ గారి ఇచ్చిన ఇంటర్వ్యూని సరదాగా ఒక 20 నిమిషాలు చూడండి. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా మాడతారు, తెలుగు ట్రాన్స్లేషన్ ఆన్ చేసుకోండి, చాలా చక్కగా ఆయన ఉద్దేశం తెలుస్తుంది. నాడు కాంగ్రెస్ ఎంబ్లం రాజకీయాలను ఆయన వ్యతిరేకించాడు. అభ్యర్థి రాజకీయాలు రానంతసేపు కూడా గెలిచినటువంటి వ్యక్తులు ఎంబ్లం ఆధారితంగా ఉంటే గనక వాళ్ళు కీలుబొమ్మల మాదిరి వ్యవహరిస్తారు, ఆ డెమోక్రసీ సస్టైన్ అవదనేటువంటి ఆయన ఆలోచన ఎంత రియలిస్టిక్గా ఆ మహానుభావుడు 5 దశాబ్దాల క్రితమే ఆ విషయాన్ని చక్కగా ప్రజలకు వివరించాడు. పరిశీలించండి. కాబట్టి 21 నియోజకవర్గాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తూ ఉన్నదో అక్కడ అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తులు ఆలోచన చేయండి. అటువంటి అభ్యర్థులు సుమారు ఒక 10 నుంచి 12 మంది గెలిస్తే, పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే, థర్డ్ పార్టీ గొంతుకు అసెంబ్లీలో వినపడితే తద్వారా ఆటోమేటిక్గా పాలకపక్షం ఏదున్నా వారికి బాధ్యతతో కూడినటువంటి భయం, ప్రజా నిర్ణయాలు తీసుకునేటప్పుడు విశృంఖలత్వం, ఇలాంటి వాటి మీద అదుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మీ నిర్ణయం ఎలా ఉన్నా నేను ఆ ముగ్గురు ఈ 21 ఈ అంశాల మీద నేను నా అభిప్రాయాన్ని తెలియజేశాను. న్యూట్రల్ ఓటర్లు పరిశీలించండి. ఇది మనందరికీ మేలు చేస్తుంది. గబాలను ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి అసెంబ్లీలో ఉండదు. ఏకపక్ష ధోరణిలో అసెంబ్లీని జోకర్స్ పోడియం కింద తయారు చేసేటువంటి దౌర్భాగ్యం ఉండదు. ఎంతోమంది మహానుభావులు చెమటోడ్చి కష్టపడి విలువ తీసుకొచ్చి వన్నె తీసుకొచ్చినటువంటి మన తెలుగు అసెంబ్లీకి పునర్వైభవం మనం తీసుకురావాలి అంటే మహానుభావులు నడియాడినటువంటి, ఇప్పుడు చూడండి అన్న బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కదన్నా అన్నారు మన మాట్లాడుతూ ఉంటే, వి డోంట్ సీ అసెంబ్లీ పార్లమెంట్స్ యాజ్ బిల్డింగ్స్ అండ్ మాన్యుమెంట్స్. అవి మహానుభావులు కూర్పు, అందుకే సెషన్స్ కింద మనం మాట్లాడుతూ ఉంటాం. మహానుభావులు కూర్చున్నటువంటి అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ అవి ఏ భవంతుల్లోకి మారినా అవి చాప్టర్స్ కింద, సెషన్స్ కింద మనందరం కూడా గుర్తుంచుకుంటాం చరిత్రలో. కాబట్టి చాలామంది పెద్దలు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎందరో మహానుభావులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప పాలసీస్ కూడా తీసుకున్నటువంటి అసెంబ్లీయే కదా. చెప్పుకుంటా పోతే మనం రోసయ్య గారు కానివ్వండి, దెర్ ఆర్ గుడ్ పీపుల్. ఎర్రన్నాయుడు గారు కానివ్వండి, ఉన్నారు మంచి మంచి వ్యక్తులు ఉన్నారు.
జాన్ బాషా గారు కానివ్వండి, ఇక రకరకాల వ్యక్తులు అన్ని వర్గాల నుంచి కూడా రిప్రజెంట్ చేసి అసెంబ్లీకి తీసుకొచ్చినటువంటి స్పీచెస్ని వాళ్ళు వెలువరిచి ప్రజల యొక్క భవితవ్యాన్ని లిఖించినటువంటి అద్భుతమైన అసెంబ్లీలో 3 పార్టీలకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉండడం అవసరం. అవకాశం ఉండి ప్రజలకు పెద్ద మనసు ఉంటే కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిపించుకోండి. ఎవరైనా పోటీ చేసి మంచి వ్యక్తులు మీ నియోజకవర్గాల్లో ఉంటే అప్పుడు 4 పిల్లర్స్ కింద 3 పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు. ఆ కూర్పులో వాళ్ళు గమనించండి, రిప్రజెంట్ చేయండి ఆ ఎమ్మెల్యేలకి. సార్ ఈ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడండి, ఈ అంశాన్ని లేవనెత్తండి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎక్కువ మంది ప్రజలను ఆకట్టుకోవట్లేదు, ఆమోదదాయకంగా లేదు, లోకేష్ గారు ఈ అంశం మీద మీరు మాట్లాడాలి, వాగ్దాటితో మీరు దీని మీద ధర్నా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసన తెలియచేయాలి, మీ డిస్సెంట్ ఇన్ డెమోక్రసీని భాగంగా చూపించగలగాలి. చంద్రబాబు నాయుడు గారిని రిప్రజెంట్ చేయండి. ఇట్ వుడ్ బి గుడ్ టు సీ అసెంబ్లీ విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్. మేనిఫెస్టో ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇంకా బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంటే మంచి మేనిఫెస్టో ఉండేది. అనుకోకుండా ఎందుకు అదో కలకాబోల్కంగా జరిగిపోయింది. ఇట్ వాస్ టూ ఫాస్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్ నేను పబ్లిక్గా విమర్శించను, అవకాశం దొరికితే ఆయనతో ఖచ్చితంగా మాట్లాడతాను. బట్ ఇప్పటికీ వీ హ్యావ్ 6 days ఇన్ హ్యాండ్. టుడే ఇస్ ట్యూస్డే, మండే మనకి ఎలక్షన్, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 4 days కూడా మంచి ఆలోచన చేయండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలీదు. మీరు ఎవరిని గెలిపించుకున్నా, ఎవరిని అధికారంలో తెచ్చుకోదలుచుకున్నా 3 పార్టీల నుంచి కూడా జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీకి సంబంధించి నేను ఇక్కడ లోకల్ రిప్రజెంటేషన్ కంటే కూడా పార్లమెంట్ రిప్రజెంటేషన్కి ఏదైనా అవకాశం ఉంటే పార్లమెంట్ రిప్రజెంటేషన్కి మనం బీజేపీ నుంచి అభ్యర్థులను పంపించగలిగితే, లోకల్ రిప్రజెంటేషన్ ఈజ్ యువర్ చాయిస్ ఎండ్ ఆఫ్ ద డే. పార్లమెంట్ రిప్రజెంటేషన్ మనం ఎవరైనా అభ్యర్థులను పంపించగలిగితే మనకి స్టేట్ అండ్ సెంట్రల్ ఈక్వేషన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా సాఫీగా కొన్ని బిల్స్ పెట్టుకోవడం విషయంలో కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని నిధులు తెచ్చుకోవడం విషయంలో కానీ కలిసిగట్టుగా అసెంబ్లీకి అలాగే పార్లమెంట్కి వెళ్ళినటువంటి మన రాబోయే అధికార పార్టీ ఎంపీలు ఎవరున్నప్పటికీ వారికి తోడుగా మన రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీస్ వెళ్తే బాగుంటుంది. అలాగే ఉమ్మడి అభ్యర్థి కింద మన కాకినాడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారు కూడా మంచి వక్త, పవన్ కళ్యాణ్ గారికి బాగా కావాల్సినటువంటి సన్నిహితులు, ఆయనతో నేరుగా సంభాషించగలిగేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏదైనా పరిశీలించే ప్రయత్నం చేయండి. సో దట్ జనసేన నుంచి ఎంపీ రిప్రజెంటేటివ్ ఉంటారు, బీజేపీ నుంచి ఉంటారు, టీడీపీ నుంచి ఎటుకుడి కొంతమంది గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తారు. సో మన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంట్లో వీళ్ళ ఉనికి ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి నిధులే కాకుండా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర నిర్ణయాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటిని లేవనెత్తి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని పార్లమెంట్ సాక్షిగా చూపించేటువంటి పరిస్థితి, యావత్ భారతదేశంలో తీసుకునేటువంటి అద్భుతమైన నిర్ణయాల్లో మనవారు కూడా ఉన్నారనేటువంటి కీర్తి కూడా మనం గడించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలక్షన్ ఈజ్ జస్ట్ లైక్ 4-5 days అవే. అందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి ఎక్కువ మందిని, నా ఆలోచన ఎక్కువ మందిని రకరకాల పార్టీల నుంచి అసెంబ్లీలో పార్లమెంట్లో ప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేయమని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.